కూడా మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం సార్. రవి గారు, అసలు ఏంటి విద్యార్థులు పిల్లల యొక్క మానసిక స్థితి ఈ రకంగా ఒక క్రైమ్ నేచర్గా ఎందుకు మారుతోంది? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇది బేసికల్ గా మనకి కొన్ని అంశాలని మనం పరిశీలనలోకి తీసుకోవాలి నాన్న. ఏంటంటే మనకి వార్తల్లో కానీ ఎక్కడన్నా కానీ నెగటివ్ న్యూస్ ని హైలైట్ చేసినంతగా పాజిటివ్ న్యూస్ ని మనం హైలైట్ చేయలేకపోవటం. రెండోది, ఆ అబ్బాయి మొబైల్ ఫోన్ తెచ్చినప్పుడు దాంట్లో ఉన్న సిమ్ ఎవరిది? సిమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అబ్బాయి ఎక్కడి నుంచి ఆ సిమ్ ని కూడా ఎలా సాధించగలిగాడు అంటే, ఆ ఫోన్ ఎవరిదో దగ్గరున్న వాళ్ళది ఇంట్లోనే తనకు తెలిసిన వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఓకే, ఇది మొట్టమొదటిగా మనం బేసికల్ గా అతని ఆలోచన. రెండోది, ఆ ఫోన్ ఎలా వాడాడు? వాడే విధానం అంతా కూడా నెగటివ్ వేలోనే ఆలోచించాడే కానీ పాజిటివ్ వేలో ఆలోచించలేదు. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చి, ఆ ఇంట్లోకి ఎట్లా ఎంట్రీ అయ్యాడు? ఎటు నుంచి ఎంట్రీ అయ్యాడు? పెంట్ హౌస్ దగ్గర నుంచి వచ్చిన దారి ప్రకారం నుంచి ఎంట్రీ అయ్యాడు. అవును. అంటే ఇవన్నీ చూస్తుంటే అబ్బాయి మానసిక స్థితిలో ఎక్కడో సంథింగ్ డిఫరెంట్ అనేది కనపడుతోంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా ఇందాక రెడ్డి చెప్పినట్టుగా పిల్లలకు ఒక వస్తువు కావాలన్నప్పుడు దాని మీద ఫోకస్కి ఎటువంటి పాయింట్ వెళ్ళాలి చేయాలన్న దానికి కూడా అమ్మాయి పట్టుకున్న తర్వాత కూడా అన్నిసార్లు పొడిచాడంటే మీరు అబ్జర్వ్ చేయండి. అంటే దాని ముందర నెట్వర్క్ దీన్ని ఒక సిమ్ తీసుకోగానే సరిపోలేదు, దానికి కావాల్సిన నెట్వర్క్ వాడుతున్నప్పుడు కానీ ఇంట్లో యూజ్ చేస్తున్నప్పుడు కానీ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఎలా ఉంది అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. దాని నుంచి తల్లి పరిగెత్తటం అనండి, ఇటు పిల్లల ఇదన్నా కానివ్వండి, ప్రస్తుతం ఏమైపోయిందంటే చాలా మటుకు భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారలేని పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అంటే సమయం ఇవ్వట్లేదు పిల్లలతో మాట్లాడే సమయం, ఇది మంచి చెడు అని చెప్పే సమయాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. దాని తర్వాత మనకి టీవీలలో పెడుతున్నప్పుడు కానీ ఒక సీరియల్ కానీ ఏది చూసినా కానీ నెగటివ్ అంశం మీద పెట్టినంత ఫోకస్ మొబైల్ ఫోన్లో కూడా మనకి చూడండి, వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ రీల్స్ అని కానీ రకరకాలు వచ్చినటువంటి మాటలు ఎక్కువగా కూడా భార్యాభర్తల మధ్య దీనిలో ఉన్నటువంటి సంభాషణని ఎంత నెగటివ్ గా ప్రజెంట్ చేస్తున్నారో కూడా మనం అందరం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజెంట్ పిల్లల మనస్తత్వము అది ఎదిగే వయసులోనే ఇటువంటి నెగటివ్ ఇంపాక్ట్స్ పడితే ఎటువంటి ప్రమాదం ఏర్పడుతున్న దానికి ఈ సహస్ర కేసు అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. ఇది తర్వాత చాలా మంది ఎన్ని రకాలుగా చూసిన తర్వాత, ఎంతమందిని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి చిన్న క్లూ నుంచి పట్టుకున్నప్పుడు అబ్బాయి చేసినటువంటి పనులు కూడా మీరు చూడండి. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయటం ఏంటి, తను చేసి అవన్నీ చేసాడంటే దానికి ముందే తన నోట్బుక్ లో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు సార్. మనం ఏదన్నా ఒక టూర్కి వెళ్తున్నప్పుడు షెడ్యూల్, లేకపోతే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడము, ఒక స్క్రిప్ట్, ఒక సినిమానో సీరియలో లేకపోతే మనో దానికో రాసుకున్నట్టుగా ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, చివరికి గ్యాస్ లీక్ చేసి మొత్తం పేల్చేయాలనే దాకా రాసి ఉన్నాడు అనేది స్కెచ్ లాగా వేసుకున్నాడు అన్న. అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి నెగటివ్ అంశాలు, మూడవది ఒక కొత్త వస్తువు వచ్చినప్పుడు పిల్లల దగ్గరికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడగకపోవటము, నాలుగోది 2 నెలల కింద వచ్చిన మొబైల్ ని 2 నెలల్లోనే ఇంత అఘాయిత్యం తనకు కావాల్సిన దీనికి వాడు చేశాడు అంటే అతను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎంత నెగటివ్ లో ఉందో కూడా మనం అతను తిరుగుతున్న ఇది కానీ అతను చేస్తున్న విషయాల్లో కానీ, బర్త్డే అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కేక్ తినిపించి అవన్నీ చేసినప్పుడు కూడా వాడి మైండ్ లో ఏదో ఒక సంఘటన ఆలోచన, ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు అబ్బాయికి. అవును. ఇవన్నీ మనకి ఎట్లా ఉంది కనపడుతుందంటే ఆ అబ్బాయి పాజిటివ్ వైపు పెట్టవలసిన ఎనర్జీని నెగటివ్ వైపు పెట్టి దాన్ని సాధించుకోవటానికి చేసినటువంటి ప్రయత్నంగా కనపడుతుంది. దీంట్లో వెరీ క్లియర్ గా తల్లిదండ్రుల లోపము,
అతని చుట్టూ తిరుగుతున్నటువంటి సర్కిల్లో నెగిటివ్ పీపుల్, తర్వాత స్కూల్కి కూడా రెగ్యులర్ గా వెళ్ళడు, చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఈజ్ టోటల్లీ చిన్నప్పటి నుంచే రేపు భవిష్యత్తులో ఇటువంటి పిల్లలు సొసైటీలో 18-19 ఏళ్ల పైన వచ్చినాయి అంటే ఎటువంటి నెగటివ్ ప్రమాదం ఉందో ఇట్ ఈస్ ఇండికేటెడ్ టు ద ఎవ్రీ పేరెంట్. నాన్న ఎస్ మీరు అన్నట్లుగా భావి భారత పౌరులు గాడి తప్పడాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిందే. ఎక్కడ ఏ దశలో ఆ దశలో కుటుంబం కావచ్చు, లేదా పాఠశాల కుటుంబం యొక్క టోటల్ ఫెయిల్యూర్ అండ్ ఇట్ ఈస్ సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో తెలుస్తుంది. ఎస్ సార్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించే అంశమే. వారొక్క కుటుంబాల్లోనే కాదు, మిగిలినటువంటి కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రతి తల్లిదండ్రి ఇవాళ ఈ సహస్రాని హత్య సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి తప్పు, ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయి అనేది కూడా ఆలోచించాలి సార్. ఎస్, అతను చదివే 10th క్లాస్ లోనే ఇంత నెగటివ్ ఎనర్జీతో ఉన్నాడు అంటే భవిష్యత్తులో ఈ సొసైటీకి ఎంత నెగటివ్ ఎలిమెంట్. రెండోది కూడా చిన్న విషయాలు మనం పరిగణనలో తీసుకోవాలి నాన్న. చాలా మంది కొన్ని విషయాలు చేసిన తర్వాత మీద దాని మీద ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా పేపర్లలో వస్తుంది, కానీ దాని మీద జరిగినటువంటి చర్య ఏంటి, దాన్ని చేసిన ఇవి ఏంటి అనేది మనం ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండట్లేదు. రైట్, ఇదే ఒక హీరోయిజం లాగా తయారైపోయింది సినిమా కానీ. అవును సార్, అవును. ప్రతి అంశంలో కూడా చెడును హైలైట్ చేయడం అనేది ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటివి